ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 13వ రోజుకు చేరాయి. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ప్రమాదం జరిగి 13 రోజులు అవుతున్న 8 మంది సిబ్బంది ఆచూకీ ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోయారు. అయితే పెద్ద మొత్తంలో కూలిపోయిన మట్టి, బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేయడానికి ఎన్నో రోజులు పట్టింది. తాజాగా రెస్క్యూ వేగవంతం చేసేందుకు వీలుగా కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్లో మట్టి తవ్వకాల్లో వేగం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. డిపిఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు చేస్తున్న సిబ్బంది 4 చోట్ల ఇప్పటికే తవ్వకాలు పూర్తి చేశారు. మరో 4 చోట్ల మట్టి తవ్వకాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో మట్టిని తవ్వుతున్న చోట నీరు ఉబికి వస్తుండడంతో పనుల్లో జాప్యం అవుతోంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. అలాగే సాధ్యమైన చోట మినీ ప్రొక్లైన్తో తవ్వకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ తిరిగి ప్రారంభం కావడంతో 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ టన్నెల్ ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినప్పటికీ తమ కుటుంబ సభ్యులు ఆచూకీ తెలియకపోవడంతో 8 మంది బంధువులు టన్నెల్ బయటనే వేచి చూస్తున్నారు. కనీసం చివరి చూపుకైనా తమ వారి మృతదేహాలను సురక్షితంగా తమకు అప్పగించాలని అధికారులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. రాజశేఖర్, ఏదైతే 13వ రోజు శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పాటు జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు సింగరేణికి సంబంధించిన రెస్క్యూ బృందం మరియు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 12 రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే బృందాలు ఈ సహాయ చర్యల్లో నిమగ్నమైనాయి. 13 రోజులుగా ఏదైతే టన్నెల్లో చిక్కుకునే 8 మంది జాడ కోసం అయితే ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా టన్నెల్ వద్ద సందర్శించి పరీక్షించి స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలి, తర్వాత సూచనలు కూడా చేశారు. అయితే 13 రోజులు గడుస్తున్న 8 మంది గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడం ఒకటి, ఆ బురద, మట్టి, తర్వాత వాటర్ డీవాటరింగ్ చేయడంలో కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. ఏదైతే నిరంతరం ఏదైతే ఉబ్బికి వస్తున్న నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపింగ్ చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో అది ఇంకా ఏదైతే ముందుకు సాగడం లేదని కూడా మనం చెప్పొచ్చు. అంటే భారీ ఎత్తున దాదాపు 9 మీటర్ల ఎత్తులో కూడా మట్టి కొన్ని 12 రోజులుగా 11 రోజులుగా కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, అయితే నిన్నటి నుంచి కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో కొంత మట్టిని అయితే బయటికి పొందుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఈ రోజు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు కేరళ నుంచి ప్రత్యేకంగా ఏదైతే క్యాడవర్ డాగ్స్ కూడా తెప్పించారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు ఈ రోజు క్యాడవర్ తెప్పించి ఏదైతే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది జాడ కోసం అయితే ఈ ఎన్డీఆర్ఎఫ్ మరియు సింగరేణికి సంబంధించిన రెస్క్యూ బృందాలు టన్నెల్లోకి వెళ్ళాయి. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సిబ్బందికి కూడా పలు ఏదైతే సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే 8 మంది ఆచూకీ కోసం అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఏదైతే హెలికాప్టర్ 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు క్యాడవర్ డాగ్స్ అంటే ఈ డాగ్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఏదైతే గల్లంతైన మిస్ అయిన ఏదైతే సందర్భాల్లో ఈ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ వెతుకులాడంలో కొంత ఏదైతే సాయం చేస్తాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ డాగ్స్ వల్ల కొన్ని ఏదైతే క్రిటికల్ ఏదైతే ఇటువంటి సంఘటనలో డాగ్స్ నుంచి కొంత ఏదైతే పాజిటివ్ ఏదైతే రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడికి కూడా అధికారులు ప్రత్యేకంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ తెప్పించి టన్నెల్లోకి అయితే వెళ్ళాయి. మరోవైపు థ్యాంక్ యూ ప్రదీప్.